హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అనుకుంటున్నారా? ఇవి వడియాలన్నమాట. ఫస్ట్ టైం పెడుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కువ హడావిడిగా కాకుండా చాలా సింపుల్గా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ వడియాలు పెట్టేసుకోవచ్చు. అవి ఒకటి మరమరాలు, 2 సగ్గుబియ్యం. ఏ సైజ్ సగ్గుబియ్యం అయినా పర్లేదు. తీసుకున్న బౌల్తో 2 టైమ్స్ వేసాను మరమరాలు. వాటిని వాటర్లో శుభ్రంగా కడిగేసి ఎక్కువసేపు నానబెట్టకూడదు. వాటర్ని గట్టిగా ప్రెస్ చేసేసి వేరొక దానిలోకి షిఫ్ట్ చేసేసుకోండి. తరువాత మనం తీసుకున్న మరమరాల్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. మర్చిపోకండి, నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. మరమరాల్లో మనకి వైట్ పౌడర్ లాగా అవి ఇసుకలా ఉంటుంది. వాటిని శుభ్రంగా కడిగేస్తే అదంతా కిందికి వచ్చి మనకి మరమరాలు అయితే శుభ్రమైపోతాయి అన్నమాట. నేను 1.5 గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఇవి చిన్న సగ్గుబియ్యం అనమాట. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. కడిగేసుకుని మనం డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. సగ్గుబియ్యంకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఉడుకుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీ మనకి వడియాల కింద సరిపోతుంది అనమాట. కొంచెం పొంగులా వచ్చిన తర్వాత దానిలో జీలకర్ర, పసుపు 2 యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి కారానికి సరిపడా. ఇక్కడ నేను మసాలా కారం అయితే యాడ్ చేశాను. దీనికి మీరు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనకి మరమరాలో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు మరమరాలు తీసుకున్న దాన్ని బట్టి సగ్గుబియ్యంలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే పెట్టుకుంటాము ఆ విధంగా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోండి. మీకు సరిపోకపోతే సాల్ట్ ఒకసారి యాడ్ చేసుకోండి. మీకు ఏమైనా ఫ్లేవర్స్ కావాలంటే జింజర్ యాడ్ చేసుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏం యాడ్ చేయలేదు. ఫ్రెండ్స్, మీ అందరికి గుర్తుంది కదా, మరమరాల్ని సోక్ చేయకూడదు, సగ్గుబియ్యం కూడా సోక్ చేయకూడదు. 2 ఇన్స్టెంట్ గా యూజ్ చేసేయండి. వడియాలు పెట్టేటప్పుడు మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దానితో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ క్లాత్ మీద పెడుతున్నాను. ఆ క్లాత్ ని ఫస్ట్ తడిపేసి దానిని మడత మంచం మీద వేసి పెడుతున్నాను. మీరు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, మనం పిండి రెడీ అయిన వెంటనే పెట్టేయాలి, లేకపోతే అది గట్టిపడిపోతుంది అనమాట. మీకు నచ్చిన షేప్లో పెట్టుకోండి. నేను మరీ అప్పడాలా అయితే పెట్టలేదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి అవి వస్తాయా రాదా మనకి ఇంకా తెలీదు, చూడాలి. ఇవి ఒక 2 డేస్ అయితే ఎండలో ఎండాలంట. నేను మరీ థిక్గా పెట్టేసినట్టు అనిపించింది, కానీ అవి వస్తాయా, క్లాత్కి అంటుకుపోతాయో తెలియదు కాబట్టి ఈ విధంగానే పెట్టేశాను. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఈ వడియాలు కనుక బాగా వస్తే నెక్స్ట్ టైం నుంచి ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తాను, మీ అందరికి కూడా చూపిస్తాను. మంచిగా ఎండిపోతాయి 2 రోజుల్లో. ఎండిపోతున్న వడియాలంతా. మా చెల్లి నేను పెట్టే వడియాలకి చాలా పేర్లు పెట్టిందనమాట. చాలా అస్సలు బాగా పెట్టట్లేదని. నువ్వు పెట్టకు, నువ్వు వీడియో తీసుకో, నేను పెడతానని చెప్పింది. వడియాలు పెట్టే అంటే అప్పడాలు పెట్టేస్తుంది మా చెల్లి. ఎండలో కష్టపడి చాలా ఇంట్రెస్ట్తో అయితే పెట్టాము నేను మా చెల్లి కలిసి వడియాలు. మనం చూద్దాము రిజల్ట్ ఏ విధంగా వస్తాయో ఏంటో, నేను మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇంతకీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? మీ అందరూ కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఇదన్నమాట మా వడియాల కథ. ఇలా జరిగింది ఈరోజు ఎండలో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.